మనుషులకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. మరి అలాంటిది ఈ అడవిలో బ్రతికే ఈ యానిమల్స్ కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అవి ఏం చేస్తాయి? ఈ భయంకరమైన అడవిలో ఈ జంతువులపై దాడి చేసే వాటి నుంచి అవి ఎలా తప్పించుకుంటాయో, ఇంకా వాటికి ఎవరు సహాయం చేస్తారో కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిరల్ ఫిష్ అండ్ సీ కుకుంబర్. ఈ సముద్రపు అడుగు భాగాన స్ట్రేంజ్ అండ్ షాకింగ్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి కనిపిస్తుంది. పిరల్ ఫిష్ అనేది చిన్నది, అలానే స్లిమ్ బాడీ కలిగిన చేప. ఇది వాటి శత్రువుల నుంచి రక్షించుకోవటానికి వీటికి ఒక సేఫ్ షెల్టర్ అనేది కావాలి. అలా ఇది ఈ కోరల్ రీఫ్స్ లేదా రాక్స్ లో దాక్కోకుండా డైరెక్ట్ గా ఈ సీ కుకుంబర్ మలద్వారంలోకి వెళ్లి దాక్కుంటుంది. ఈ విషయం మనకి నిజంగా షాకింగ్ గానే అనిపిస్తుంది, కానీ ఇదే నిజం. ఈ సీ కుకుంబర్ శరీరంలో ఒక రంధ్రం ఉంటుంది. దాని ద్వారా ఈ చేప లోపలికి వెళ్లి వాటి శత్రువుల నుంచి పూర్తిగా రక్షణ పొందుతుంది. ఈ చేప ఇలా వెళ్లటం ఈ సీ కుకుంబర్ కి కొంతవరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కొన్ని పిరల్ ఫిష్లు పారాసైట్స్ లా బిహేవ్ చేస్తూ ఆ సీ కుకుంబర్ లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తుంటాయి. కానీ ఇలా చాలా అంటే చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో ఈ చేపలు షెల్టర్ కోసం మాత్రమే వాటి మలద్వారంలోకి వెళ్లి దాక్కుంటాయి. ఆక్స్పెక్టర్ బర్డ్ అండ్ యానిమల్స్. భయంకరంగా కనిపిస్తున్న ఈ ఆక్స్పెక్టర్ అనే పక్షులు ఈ అడవుల్లో బ్రతికే జంతువులకి వాటి శరీరం పైన హోల్స్ చేసేసి వాటికి దారుణమైన నరకాన్ని చూపిస్తున్నాయి అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ నిజానికి ఈ పక్షులు ఈ జంతువులకి చాలా అంటే చాలా సహాయం చేస్తున్నాయి. ఆఫ్రికాలో ఎక్కువగా బ్రతికే ఈ పక్షులు, అలానే ఈ ఆఫ్రికాలోనే ఎక్కువగా బ్రతుకుతున్న జంతువులు, ఈ రెండింటి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఈ జంతువుల పైన ఇన్సెక్ట్స్, టిక్స్, పారాసైట్స్ ఇవన్నీ ఈ జంతువుల శరీరంపై చేరి వాటి శరీరానికి హోల్స్ చేసేస్తూ వాటికి ఇన్ఫెక్షన్లు వచ్చేలా చేసి చివరికి అవి చనిపోయే స్టేజ్ కూడా తీసుకెళ్తుంటాయి. కానీ ఈ పక్షులు వాటికి గాయాలైన ప్లేసెస్ లోకి చేరి ఆ గాయంలో ఉన్న పారాసైట్స్ ని, టిక్స్ ని మొత్తాన్ని తినేస్తూ ఆ గాయం పెద్దదవ్వకుండా ఈ జంతువులకి సహాయం చేస్తుంటాయి. ఒక పక్క ఈ పక్షులు ఇన్సెక్ట్స్ ని తినేస్తూ ఆ గాయం పెద్దదవ్వకుండా ఈ జంతువులను కాపాడుతుంటే, మరో పక్క ఈ పక్షులకు కూడా ఇన్సెక్ట్స్ ని, పారాసైట్స్ ని తింటూ వాటికి కూడా ఫుడ్ దొరుకుతూ ఉండటం, ఇలా ఈ రెండింటి మధ్య మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా మంది ఈ పక్షులు ఇలా చేస్తున్న విధానాన్ని చూసి ఈ పక్షులు ఈ జంతువుల్ని చాలా హింసిస్తున్నాయి అన్నట్లే అర్థమవుతుంది. కానీ ఈ పక్షులు ఆ జంతువులు చనిపోకుండా కాపాడుతున్నాయి. ప్రకృతి ఏ జీవి ఎలా బ్రతకాలో క్రియేట్ చేసిన విధానం మాత్రం ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఈజిప్టియన్ ఫ్లవర్ బర్డ్ అండ్ క్రొకోడైల్. ఈ ముసళ్ళు అనేవి మంచి మాంసాహారులు. దాని నోటి దగ్గరికి ఏదైనా వచ్చిందంటే వాటిని విత్ ఇన్ సెకండ్స్ లో పట్టుకుని చంపి తినేస్తుంది. మరి అలాంటిది ఈ చిన్న పక్షిని ఎందుకు వదిలిపెట్టేస్తుంది? ఎందుకంటే ఈ క్రొకోడైల్ అగ్ర మాంసాహారి అవటం వల్ల ఈ జంతువులను వేటాడి తినేటప్పుడు ఆ జంతువుల యొక్క మాంసపు ముక్కలు ఒక్కోసారి వాటి పళ్ళల్లో ఇరుక్కుపోయి అవి బయటికి రాలేక ఈ ముసళ్ళు ఆ మాంసపు ముక్కల్ని బయటికి తీసుకోలేక వాటి పళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్లు అయ్యి వాటి పళ్ళు అనేవి త్వరగా ఊడిపోతుంటాయి. కానీ క్యూట్ గా కనిపించే ఈ పక్షి మాత్రం ఏ మాత్రం భయపడకుండా దాని నోట్లోకి వెళ్లి దాని పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఆ మాంసపు మొక్కల్ని తింటూ ఈ ముసళ్ళ యొక్క నోటిని మొత్తాన్ని శుభ్రం చేసేస్తుంటాయి. ఒక పక్క ఈ ముసళ్ళ పళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ పక్షులు కాపాడుతుంటే, మరో పక్క ఈ పక్షికి కూడా ఒకే చోట ఆ మాంసపు మొక్కల్ని తింటూ ఫుడ్ దొరకటం కూడా, ఇలా ఈ రెండింటి మధ్య మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది చూడటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మామూలుగా ఈ ముసళ్ళకి ఆకలి అనేది ఎక్కువ. అలాంటిది దాని ఆయుధంలో ఉండే వాటి పళ్ళు కనుక స్ట్రాంగ్ గా లేకపోతే, ఇంకా ఆ పళ్ళు అనేవి ఊడిపోతే ఈ ముసళ్ళు సర్వే అవటం చాలా కష్టమైపోతుంది. ఇంకా త్వరగా చనిపోతుంటాయి కూడా. యాంట్స్ అండ్ బర్డ్స్. కొన్ని పక్షులు వాటి శరీరాన్ని క్లీన్ చేసుకోవటానికి చీమలను ఉపయోగిస్తాయి. దీన్ని యాంటింగ్ బిహేవియర్ అని అంటారు. పక్షులు నేల మీద ఉన్న చీమలను పట్టుకుని వాటిని రెక్కల మీద రుద్దుకుంటాయి లేదా నేరుగా శరీరం మీద వదిలేస్తాయి. ఇలా చేయటం వల్ల ఆ చీమలు డిస్టర్బ్ అయ్యి వాటి శరీరం నుంచి ఫార్మిక్ యాసిడ్ అనే ఒక రసాయనాన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్ వలన పక్షుల శరీరంపై ఉన్న పారాసైట్స్, లైస్ ఇంకా బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. అంటే ఇది ఒక ప్రకృతి పురుగుల మందులా పనిచేస్తుంది. ఇలా చేస్తూ ఈ పక్షులు వాటి ఫెదర్స్ ని క్లీన్ అండ్ హెల్దీగా ఉంచుకుంటాయి. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే 200కు పైగా పక్షులు ఇలానే చేస్తుంటాయని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే కొన్ని పక్షులు అవే ఈ చీమల్ని నోట్లో పెట్టుకుని నలిపి ఆ తర్వాత వచ్చే యాసిడ్ ని వాటి శరీరంపై రాసుకుంటాయి. దీన్ని యాక్టివ్ యాంటింగ్ అంటారు. మరికొన్ని పక్షులు ఈ నేల మీద పడుకుని ఈ చీమల గుంపులో రోలింగ్ చేస్తాయి. దీన్ని ప్యాసివ్ యాంటింగ్ అని అంటారు. ఇది నిజంగా నేచర్ ఇచ్చిన ఒక సెల్ఫ్ కేర్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. పిస్టల్ ష్రింప్ అండ్ గోపీ ఫిష్.
కేవలం 10 సెంటీమీటర్ల పొడవుండే ఈ రొయ్యకి ఒక సూపర్ పవర్ ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన పంజా ఉంటుంది. దాన్ని వేగంగా ఈ వాటర్ లో మూసేస్తే ఒక హై ప్రెషర్ బబుల్ అనేది ఏర్పడుతుంది. ఇంకా దాని వేగం కూడా గంటకి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బబుల్ బ్లాస్ట్ అవుతుందో ఆ టైంలో అక్కడ టెంపరేచర్ అనేది 4700 డిగ్రీల సెల్సియస్ లో ఉండి అంత హీట్ ని జనరేట్ చేస్తుంది. ఈ రొయ్యలు ఎక్కువగా ఈ ప్రయోగాన్ని చేపల మీద, క్రాబ్స్ మీద ఉపయోగిస్తుంటాయి. ఈ బబుల్ ఆ చేప దగ్గర ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో అప్పుడు ఆ చేప స్పృహ తప్పటం లేదా చనిపోవటం జరుగుతుంది. అప్పుడు ఈ రొయ్య వాటిని ప్రశాంతంగా తినేస్తుంది. ఈ అద్భుతమైన రొయ్యలు ఈ సముద్రపు అడుగు భాగాన ఒక బొరియాలా క్రియేట్ చేసుకుని బ్రతుకుతుంటాయి. కానీ ఇంత అద్భుతమైన శక్తి ఉన్న ఈ రొయ్య మాత్రం గోబీ ఫిష్ అనే చేప మీద ఆధారపడి బతుకుతుంది. మామూలుగా ఈ రొయ్యల చేపలను కూడా చంపి తింటాయి. కానీ ఈ గోబీ ఫిష్ ని మాత్రం ఏమీ చెయ్యదు. ఎందుకంటే ఈ రొయ్యకి కంటి చూపు అనేది సరిగ్గా ఉండదు. ఇది కేవలం వైబ్రేషన్ సెన్సింగ్ మరియు ఫీలర్స్ సహాయంతోనే వాటి ఆహారాన్ని క్యాచ్ చేస్తుంది. సడన్ గా అటాక్స్ చేసే దాడులను మాత్రం ఇది కనిపెట్టలేదు. కానీ ఈ గోబీ ఫిష్ మాత్రం ఇలాంటి సడన్ అటాక్స్ ని కనిపెడుతూ వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఈ రొయ్య కూడా దాని యాంటీనాని ఈ గోబీ ఫిష్ మీద ఉంచుతూ ఈ చేప ఎప్పుడైతే అలర్ట్ అవుతుందో ఈ రొయ్య కూడా వెంటనే అలర్ట్ అవుతూ దాని బొరియాలోకి వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఈ గోబీ ఫిష్ కి షెల్టర్ దొరుకుతుంది. అలానే ఈ రొయ్యకు కూడా ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. ఇలాంటి బంధాన్ని సైంటిస్టులు మ్యూచువలిస్టిక్ సింబయోసిస్ అని అంటారు. రీఫ్ ఫిష్ అండ్ టర్టిల్. కూల్గా కనిపించే ఈ తాబేళ్లు సుమారు 100 సంవత్సరాలకు పైగానే బ్రతుకుతుంటాయి. ఇంకా 180 సంవత్సరాలు బ్రతికిన తాబేళ్ల రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని తాబేళ్లు మాత్రం కేవలం 20 సంవత్సరాలకే చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. వాటికి ఆ పరిస్థితి రాకుండా కొన్ని అందమైన చేపలు ఈ తాబేళ్లను కాపాడుతూ బ్రతికిస్తున్నాయి. ఈ తాబేళ్ల షెల్స్ మీద ఆల్గే, బార్నకల్స్, పారాసైట్స్ ఇవన్నీ చేరిపోయి వాటి బాడీ పైన ఇంకా బరువుని పెంచేస్తూ అవి ఎక్కువ దూరం ప్రయాణించకుండా చేసేస్తుంటాయి. కొన్ని తాబేళ్లు అయితే ఇవి చేసే దాడుల్ని తట్టుకోలేక చనిపోయే స్టేజ్కి కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ చేపలు మాత్రం ఆ తాబేళ్ల షెల్స్ పైన ఉండే ఆల్గేని, పారాసైట్స్ ని తినేస్తూ ఈ తాబేళ్లు ముందుగానే అంత ప్రమాదంలోకి వెళ్లకుండా కాపాడుతున్నాయి. మామూలుగా ఈ తాబేళ్లు అనేవి చేపలను కూడా తినేస్తుంటాయి. కానీ దీనికి సాయం చేసే ఈ చేపలను మాత్రం ఏమీ చేయదు. దీనివలన ఈ సముద్రపు తాబేళ్లు చాలా క్లీన్ అండ్ హెల్దీగా బ్రతుకుతుంటాయి. మరోవైపు ఈ రీఫ్ ఫిష్ కూడా మంచి ఆహారం దొరుకుతుంది. అలా ఈ రెండింటి మధ్య ఉండే స్నేహం చూడటానికే చాలా అందంగా కూడా కనిపిస్తుంది. డాటెడ్ హమ్మింగ్ ఫ్రాగ్ అండ్ కొలంబియన్ లేసర్ బ్లాక్ టారంటులా. అమెజాన్ అడవి చూడటానికి ఎంత ప్రమాదకరమో అంతే విచిత్రాలను కూడా మనకి పరిచయం చేస్తుంది. ఈ అమెజాన్ అడవిలో బ్రతికే ఈ టారంటులా స్పైడర్ విషపూరితమైనది. ఇంకా మంచి మాంసాహారి కూడా. ఇది స్నేక్స్ ని, రోడెంట్స్ ని, లిజర్డ్స్ ని ఇంకా ఇలాంటి ఫ్రాగ్స్ ని కూడా చంపి తినేస్తుంది. కానీ ఈ హమ్మింగ్ ఫ్రాగ్ ని మాత్రం ఏమీ చేయకుండా దానితో పాటే కలిసి బ్రతికేలా చేస్తుంది. మామూలుగా ఈ స్పైడర్ దగ్గరికి స్నేక్స్ గానీ, లిజర్డ్స్ కానీ ఇంకా ఇలాంటి రోడెంట్స్ కానీ రావటానికే చాలా భయపడుతుంటాయి. కానీ ఈ స్పైడర్ కి జరుగుతున్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఈ స్పైడర్ యొక్క ఎగ్స్ ని ఇన్సెక్ట్స్ తినేస్తూ ఉంటాయి. ఈ ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేయటం ఈ స్పైడర్ వల్ల అస్సలు అవ్వదు. అందుకే ఇది చాలా తెలివిగా ఈ ఇన్సెక్ట్స్ ని ఎక్కువగా తినే ఈ హమ్మింగ్ ఫ్రాగ్ ని తనతోనే బ్రతకనిస్తూ తన ఎగ్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఈ ఫ్రాగ్ కూడా ఈ స్పైడర్ ఎగ్స్ జోలికి ఏ ఇన్సెక్ట్ వచ్చినా కూడా వాటిని చంపి తినేస్తుంది. అలా ఈ రెండింటి మధ్య ఉన్న బంధాన్ని సైంటిస్టులు సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తుంటారు. కోయిట్స్ అండ్ బ్యాడ్జెట్స్. మామూలుగా ఇద్దరు శత్రువులు ఒకరినొకరు సహాయం చేసుకోరు. కానీ అమెరికాలో బ్రతికే ఈ కోయిట్స్ మరియు బ్యాడ్జర్స్ ఇద్దరు మంచి మాంసాహారులు. అలానే తెలివైన వేటగాళ్ళు కూడా. మామూలుగా ఈ నక్కలనేవి ఈ నేలపై వెళ్లే కుందేళ్లను కానీ, ఉడతలను కానీ, పక్షులను కానీ చాలా ఈజీగా పట్టుకుని చంపి తినేస్తుంటాయి. కానీ అవి ఇలా బిలాల్లోకి వెళ్లి దాక్కుంటే మాత్రం ఈ నక్కలు వాటిని ఏమీ చేయలేవు. అప్పుడే ఇది ఈ బ్యాడ్జర్స్ యొక్క సహాయం తీసుకుంటుంది. ఈ బ్యాడ్జర్స్ కి పొదునైన గోర్లు ఉండటంతో ఈ బిలాల్ మొత్తాన్ని త్రవ్వేసి అందులో ఉండే కుందేళ్లను బయటకు వచ్చేలా చేసేస్తుంది. ఎప్పుడైతే ఈ రోడెంట్స్ బయటకు వస్తాయో అప్పుడు ఆ రోడెంట్స్ ని ఈ నక్క పట్టుకుని చంపి ఆ ఫుడ్ ని ఇద్దరు షేర్ చేసుకుంటారు. రెండింటికి ఆహారం దొరకటం వల్ల ఇద్దరికి లాభం కలుగుతుంది. దీన్ని సైంటిస్టులు కోఆపరేటివ్ హంటింగ్ అని అంటారు.
రెమోరా ఫిష్ అండ్ షార్క్. ఈ సముద్రంలో కనిపించే ఈ సొరచేపలు భయంకరమైన అగ్ర మాంసాహారులు. ఇవి చాలా అంటే చాలా యాక్టివ్ గా స్విమ్ చేస్తూ పెద్ద పెద్ద చేపలను కూడా చంపి తినేస్తుంటాయి. కానీ ఎప్పుడు ఈ సొరచేప వెంటే కనిపించే ఒక చిన్న చేప కూడా ఉంటుంది. మరి ఆ చేపను మాత్రం ఈ సొరచేప అస్సలు చంపదు. ఆ చేప పేరే రెమోరా ఫిష్. ఈ చేపకు దాని తలపైన ఒక ప్రత్యేకమైన సక్షన్ ప్యాడ్ అనేది ఉంటుంది. దాని సహాయంతోనే ఇది ఈ సొరచేప శరీరానికి అంటుకుని ప్రయాణిస్తుంది. అంతేకాదు ఈ చేప ఇలా సొరచేపకి అంటుకున్నప్పుడు ఈ సొరచేప పైన ఉన్న పారాసైట్స్ ని, డెడ్ స్కిన్ ని, ఇంకా ఫుడ్ స్క్రాప్స్ ని కూడా తినేస్తుంది. దీనివల్ల ఈ సొరచేపలు ఎప్పుడు క్లీన్ అండ్ హెల్తీగా ఉంటాయి. మరోవైపు ఈ చేప కూడా ఎలాంటి ఎనర్జీని ఖర్చు చేయకుండా ఫ్రీగా ఈ సొరచేపతో ట్రావెల్ చేస్తూ ఇంకా ఈ సొరచేప వేటాడినప్పుడు ఆ చేప మాంసపు ముక్కలను కూడా ఈ చేప కూడా తింటూ బ్రతుకుతుంది. ఇలా ఈ రెండింటికి లాభం కలిగించే ఈ బంధాన్ని మ్యూచువలిజం అని అంటారు. ఈ సొరచేపకి ఈ రెమోరా చేప వల్ల ఆరోగ్య రక్షణ లభిస్తుంటే ఈ రెమోరా చేపకు కూడా ఫ్రీగా ట్రావెల్ మరియు ఫుడ్ కూడా లభిస్తుంది. ఈ ఓషన్ డైవర్స్ కూడా ఈ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ సొరచేపలపై ఈ చేపలు అంటుకుని ఉండటం కూడా చాలా సార్లు చూసి వాళ్ళ కెమెరాలతో బంధించి చివరికి ఈ అద్భుతాన్ని మనతో కూడా పంచుకుంటున్నారు. లావా లిజర్డ్స్ అండ్ సీ లైన్స్. గాలాపాగోస్ అనే ఐలాండ్ లో ఒక రేర్ అండ్ ఫ్యాసినేటింగ్ సీన్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఈ సముద్రపు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ఉండే ఈ సీ లైన్స్ శరీరం పైన ఇన్సెక్ట్స్ మరియు పారాసైట్స్ చేరి ఈ సీ లైన్స్ కి చాలా చిరాకు మరియు ఇబ్బందులు పెట్టేస్తుంటాయి. ఆ సమయంలోనే ఈ సీ లైన్స్ కి ఈ అతి చిన్న లావా లిజర్డ్స్ సాయం చేస్తుంటాయి. ఇవి ఈ సీ లైన్ శరీరం పైకెక్కి వాటి బాడీ పై ఉండే ఇన్సెక్ట్స్ ని, పారాసైట్స్ ని తినేస్తూ వాటి శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసేస్తుంటాయి. ఈ సీ లైన్స్ కూడా అవి చేస్తున్న పని ఎంజాయ్ చేస్తూ ఆ లిజర్డ్స్ ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయవు. దీనివల్ల ఈ లిజర్డ్స్ కి ఫుడ్ దొరుకుతుంది. అలానే ఈ సీ లైన్స్ కూడా ఒక నేచురల్ క్లీనింగ్ సర్వీస్ అనేది లభిస్తుంది. నిజానికి ఈ విజువల్ ని చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రెడేటర్ అండ్ ప్రేలా కనిపించే ఈ జీవులు కలిసి జీవించడం చాలా అరుదని వాళ్ళు భావించారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.